హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్తో ఈస్ట్ ఫేసింగ్తో 30 ఫీట్ కాలనీ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్తో చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా. చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి, అండ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి మీకు ప్రైస్ కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ అన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ 3 బిహెచ్కే అండ్ ఆల్సో 2 బిహెచ్కే ఫ్లాట్స్ కూడా ఈ అపార్ట్మెంట్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో ఈస్ట్ ఫేసింగ్తో 2 ఎగ్జిట్ గేట్వేస్ అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూసేది ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఆల్సో నార్త్ ఫేసింగ్కి కూడా 30 ఫీట్ కాలనీ రోడ్డుకి ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ కూడా 2 ఎగ్జిట్ గేట్వేస్ అనమాట. సో మీకు మెయిన్ అపార్ట్మెంట్ ఫేసింగ్ ఈస్ట్ 2 ఎగ్జిట్ గేట్వేస్తో పాటు నార్త్ సైడ్ కూడా అంతే 30 ఫీట్ రోడ్డుతో పాటుగా 2 ఎగ్జిట్ గేట్వేస్ అండ్ అపార్ట్మెంట్కి అండ్ కాంపౌండ్ వాల్కి ఆల్మోస్ట్ 15 to 20 ఫీట్ గ్యాప్ ఉండడం వల్ల చుట్టూ కూడా కార్స్ టర్న్ తీసుకోవడానికి అండ్ ఆల్సో రన్వే కూడా స్పేషియస్ రన్వే ఉండడం అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ లిఫ్ట్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నట్లు అది ఆటోమేటిక్ లిఫ్ట్ అండ్ స్టేర్స్కి మంచి గ్రిల్ తోటి ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ వాచ్మెన్ రూమ్ కూడా ఒక కార్నర్కి రావడం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లిఫ్ట్ కూడా ఆటోమేటిక్ లిఫ్ట్. సో స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే సో మంచి స్పేషియస్ కార్ పార్కింగ్తో పాటు చుట్టూ సోలార్ ఫెన్సింగ్తో ఒక మంచి పీస్ఫుల్ ఏరియాలో కూడా ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఫ్లోర్కి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 బిహెచ్కే ఫ్లాట్స్తో పాటుగా 3 బిహెచ్కే ఫ్లాట్ కూడా సేల్కి అవైలబుల్ ఉంది. సో ప్రస్తుతానికైతే 3 బిహెచ్కే ఈ వీడియోలో మనము 3 బిహెచ్కే ఫ్లాట్ అయితే కవర్ చేద్దాం. సో ఈ 3 బిహెచ్కే అయితే మీకు మంచి నేచర్ వ్యూతో వెస్ట్ ఫేసింగ్తో సో లేక్ వ్యూ కూడా సో అదొకటి మీకు ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు ఈ అపార్ట్మెంట్లో. సో మంచి నేచర్ వ్యూ అయితే పక్కా అనమాట. సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఆ వ్యూ పాయింట్ కానీ ఆ లేక్ వ్యూ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఫ్లోర్కి నేను చెప్పినట్టుగా 2 బిహెచ్కేతో పాటు 3 బిహెచ్కే అంటే ఒక ఫ్లోర్కి ఒక 3 బిహెచ్కే 2 బిహెచ్కే అంటే ప్రతి ఒక్క ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ అనమాట. 4 into 5 ఫ్లోర్స్. సో 20 ఫ్లాట్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్లో అంటే ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 1000 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో 1000 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా మీకు 2 బిహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి యూడిఎస్ 40+ ఉంటుంది. అండ్ 3 బిహెచ్కే ఫ్లాట్కి కూడా మీకు ఆల్మోస్ట్ 58 స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ వస్తుంది. అయితే ఈ వీడియోలో రిఫరెన్స్ పర్పస్ ఇంటీరియర్తో ఉన్న 3 బిహెచ్కే ఫ్లాట్ని చూపించడం జరుగుతుంది. బట్ ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ 3 బిహెచ్కే ఫ్లాట్ వితౌట్ ఇంటీరియర్ విత్ పిఓపితో ఉన్న 3 బిహెచ్కే ఫ్లాట్ మాత్రం సేల్కి అవైలబుల్ ఉంది. అంటే ఒకటే 3 బిహెచ్కే ఫ్లాట్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉంది. దట్ టు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా, సో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ 3 బిహెచ్కే ఫ్లాట్ సో మంచి వెంటిలేషన్తో మీకేంటంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా పార్కింగ్లో ఎక్కడైతే కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి మంచి చుట్టూ కూడా మంచి స్పేస్ సెట్ బ్యాక్ తీసుకోవడం వల్ల సో ఆ స్పేస్ అనేది దానివల్ల ఏంటంటే మీకు వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంటుంది. సో పక్కన కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా సెట్ బ్యాక్ తీసుకుంటారు కాబట్టి డెఫినెట్గా మీకు విండ్ అండ్ వెంటిలేషన్ అయితే ఎటువంటి ఇష్యూ లేకుండా ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్లాట్కి అయితే మంచి వెంటిలేషన్ విండ్ అదంతా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు ఇంటీరియర్ చేయించుకుంటే కనుక సో ఈ స్పేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో బెడ్ అండ్ పక్కన ఏదైతే ఆ స్పేస్ కానీ వార్డ్రోబ్ అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దాని పర్పస్నే నేను ఈ ఇంటీరియర్తో ఉన్న ఒక ఐడియా కోసం మీకు ఇంటీరియర్తో ఉన్న ఈ 3 బిహెచ్కే ఫ్లాట్ రిఫరెన్స్ కోసం అయితే నేను వీడియోలో డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్తో ఉన్న ఈ 3 బిహెచ్కే ఫ్లాట్ హాల్, ఆ హాల్ పక్క నుంచే ఇప్పుడు మీరు చూసిన అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న బెడ్రూమ్ అండ్ ఆ బెడ్రూమ్ పక్క నుంచే ఇప్పుడు మీరు చూస్తున్న కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్ డైమెన్షన్స్ ఆల్మోస్ట్ 4.5 by
6.5 అలా ఉంటుంది. సో మంచి స్పేషియస్ డైమెన్షన్సే. అండ్ ఈ కామన్ వాష్రూమ్కి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కామన్ వాష్రూమ్కి ఆపోజిట్లో ఇప్పుడు మీరు చూస్తున్న చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా మీకు వెంటిలేషన్ కూడా మంచి వెంటిలేషనే ఉంటుంది. సో ప్రతి ఒక్క దగ్గర కూడా పిఓపి అదంతా కూడా మంచి కన్స్ట్రక్షన్ కానీ డైమెన్షన్స్ అయితే అడిక్వేట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 3 BHK మీకు బిల్టప్ ఏరియా వచ్చేసి 1400 SFT బిల్టప్ ఏరియా. సో ఈ 1400 SFT బిల్టప్ ఏరియాలో మంచి హాల్ అండ్ హాల్ పక్క నుంచే ఇప్పుడు మీరు చూసిన అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న బెడ్రూమ్తో పాటు ఇప్పుడు మీరు చూసిన కామన్ వాష్రూమ్ పక్క నుంచే ఇప్పుడు మీరు చూసిన చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఓపెన్ కిచెన్ కూడా. సో ఇప్పుడు ఓపెన్ కిచెన్ క్రాకరీ ఏరియా కానీ అండ్ ఆ డైనింగ్ ఏరియా అండ్ పిఓపితో పాటుగా ఓపెన్ కిచెన్ అండ్ ఆల్సో ఈస్ట్ ఫేసింగ్కి మీకు డోర్ ప్రివిలేజ్ కూడా రావడం అనేది మీరు చూడవచ్చు. ఆ డోర్ పక్కనే కూడా పూజ గదికి ఒక మీకు కబోర్డ్ వర్క్ అదంతా కూడా మీరు చూడొచ్చు. అండ్ ఈ కబోర్డ్ వర్క్ అంతా కూడా మీకు ఇంటీరియర్లో కాదు, ఇది మామూలుగా నేను మిగతా 2 BHKలో కూడా కవర్ చేశాను. సో అదైతే కన్స్ట్రక్షన్లోనే పార్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అనమాట అది. సో అది పూజ గది సపరేట్గా లేదు కాబట్టి మీకు ఏంటంటే ఇది ఒకటి అలా కబోర్డ్ వర్క్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్, అనదర్ మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్తో ఇప్పుడు మీరు చూసారు కదా, అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ మాస్టర్ బెడ్రూమ్కి కూడా ఈస్ట్ ఫేసింగ్ ఒక డోర్ రావడం వల్ల సో నేను స్టార్టింగ్లో చెప్తున్నానో మంచి నేచర్ వ్యూ అండ్ లేక్ వ్యూ అని చెప్తున్నానో సో అది ఫెచ్చింగ్ అనమాట. సో ఈ ఈస్ట్ ఫేసింగ్కి ఈ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్తో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్కి ఇప్పుడు మీరు ఏదైతే ఈ బెడ్రూమ్కి ఈస్ట్ సైడ్ డోర్ నుంచి ఈస్ట్ సైడ్ చూస్తే సో మంచి నేచర్ వ్యూ అండ్ ఆల్సో మీకు లేక్ వ్యూ కూడా. సో ఆ లేక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో దిస్ ఈజ్ ద వన్ నేను మాట్లాడేది అనమాట. సో ఇది ఈస్ట్ ఫేసింగ్, నేను చెప్తున్నది ఈస్ట్ ఫేసింగ్. అండ్ కారిడార్ నుంచి కనుక మీరు చూస్తే కనుక సో మంచి లేక్ వ్యూ. సో ఇది ఇంజాపూర్ లేక్ అనమాట. సో ఆ ఇంజాపూర్కి అంటే ఇప్పుడు మీరు చూసిన ఈ అపార్ట్మెంట్ ఇంజాపూర్ కాదు, సో ఇది గుర్రంగూడ అనమాట. సో సాగర్ హైవే నుంచి జస్ట్ 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న గుర్రంగూడ టీచర్స్ కాలనీలో లొకేట్ అయి ఉన్న ఈ అపార్ట్మెంట్ అయితే మంచి లేక్ వ్యూతో మంచి నేచర్ వ్యూతో ఉన్న నేచర్ పాయింట్ అనమాట. సో ఇదొకటి అడ్వాంటేజ్ అనమాట ఈ 3 BHKకి. మీకు ఇటు కిచెన్ నుంచి డోర్ ప్రివిలేజ్ అండ్ ఆల్సో అండ్ వన్ ఆఫ్ ది మాస్టర్ బెడ్రూమ్కి కూడా ఒక డోర్ ప్రివిలేజ్ నుంచి మీరు కనుక ఈస్ట్ సైడ్ చూస్తే మంచి లేక్ వ్యూతో పాటుగా మంచి గ్రీనరీ అదంతా కూడా మీరు చూడొచ్చు అనమాట. సో మంచి నేచర్ వ్యూ ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న 3 BHK ఫ్లాట్ అయితే ఇప్పుడు మీరు చూసారు కదా. సో ఇది ఓవరాల్గా ఈ 3 BHK గురించి డీటెయిల్స్. సో ఈ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 62 lakhs. సో స్లైట్లీ నెగోషియబుల్. సో 62 lakhs including all amenities like car parking, bike parking, lift and power backup. So ఇది expected price 62 lakhs. If you are really interested, please directly call me on 9440159446. సో నా నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్న ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ విత్ 1070 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఆ ఫ్లాట్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఆన్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.